హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో కొత్త స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్ అడుగుతారు కదా, అలాంటప్పుడు మనం ఈజీగా అయితే ఈజీ ప్రాసెస్ అన్నమాట. పెసర్లతో లడ్డు చేస్తున్నాను. పెసర్లు ఇప్పుడు ఇవి ఒక కప్పు పెసర్లు తీసుకున్నా. ఈ కప్పుతోటి ఒక కప్పు పెసర్లు తీసుకున్నా. ఆ తర్వాత 3/4 కప్పు బెల్లం, ఆ తర్వాత బాదం, కాజు, కిస్మిస్, యాలకులు. ఇప్పుడు పెసర్ల లడ్డు ఎలా చేయాలో ప్రాసెస్కి అయితే వెళ్దాము. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తవారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక బౌల్ తీసుకొని వాటర్ వేయాలి. వాటర్లో పెసర్లు వేయాలి. పెసర్లు కడుక్కోవాలి. పెసర్లు ఇట్లా కొంచెం ఇట్లా చేతితోటి కలిపిన తర్వాత ఇప్పుడు జాలి బుట్టలో వేసుకోవాలి పెసర్లను. చూడండి, ఇలా జాలి బుట్టలో వేసుకున్న తర్వాత కింద గిన్నె పెట్టుకొని నీళ్ళు కారేటట్టుగా అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి కింద. చూడండి, నీరు మొత్తం అయిన వరకు అయితే మనం ఇట్లా ఆరబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పెసర్లు ఆరేంత లోపు అయితే మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి. హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను. చూడండి, బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వస్తే చాలు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పానకం అవసరం లేదు. చూడండి, ఇలా ఉంటే చాలు. చల్లారాలి, పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఇప్పుడు పెసర్లు అయితే ఆరిపోయినాయి. వాటరు మందపాటి గిన్నె తీసుకొని ఇందులో వేసుకోవాలి. పెసర్లు వేయించుకోవాలి. స్టవ్ అయితే హైలో పెట్టుకొని అయితే వేపుకోవాలి. ఈ తడిపోయేంత వరకు హైలో పెట్టుకొని వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తడి అయితే మొత్తం ఆరిపోయింది. హైలో పెట్టుకొని వేపుకున్నాం కదా. ఇప్పుడు మీడియంలో పెట్టుకొని అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కలర్ వచ్చే వరకు అవి ఫ్రై అవుతుంటే వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా. స్మెల్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. పెసర్లు మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, అదొకటి గుర్తు పెట్టుకొని మాడకుండా చూసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పెసర్లు అయితే వేగినాయి, మంచి బ్రౌన్ కలర్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెసర్లు పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. పూర్తిగా చల్లారాలి ఫ్రెండ్స్. చూడండి, పూర్తిగా చల్లారడం అయితే అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. పెసర్లు పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు పెసర్లు వేంపిన గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయినాయి. డ్రై ఫ్రూట్స్ వేంపి తీసిన తర్వాత మళ్ళీ ఇంకా 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. వేడైన తర్వాత పెసరపిండి వేసుకోవాలి. పెసరపిండిని నెయ్యిలో వేపుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు అయితే వేపుకోవాలి. పెసరపిండిలో నెయ్యిలో వేపుకుంటేనే లడ్డు అనేది టేస్ట్ ఉంటుంది. చూడండి, ఒక 10 మినిట్స్ అయితే ఇలా వేపుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను. ఆయిల్ అయితే పెసరపిండి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. పొడి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత కరిగి పెట్టుకున్న బెల్లం చూడండి, చల్లారిన తర్వాత ఎలా అయిందో, చిక్కగా అయింది కదా. ఇప్పుడే వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసిన తర్వాత కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం వేసే ముందు, ఎందుకంటే మళ్ళీ వేడి మీద బ్లాక్ అవుతుంది అన్నమాట. బెల్లం సిరప్ కలిపిన తర్వాత మనమైతే ఫ్యాన్ కింద కొంచెం సేపు పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్ద కట్టుకోవాలి. మామూలుగా వేడి ఉన్నప్పుడే ముద్ద లడ్డు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గట్టిగా చల్లారిన తర్వాత చేసుకుంటే గట్టి పడుతుంది. బెల్లం సిరప్ వేసినాం కదా చూడండి, ఇలా కొంచెం వేడి ఉన్నప్పుడే కాలుతుంది. సరే ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే మనం మంచి హై ప్రోటీన్ లడ్డు అయితే చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలు తింటారు, మనం కూడా పెద్దలం కూడా తినవచ్చు, హై ప్రోటీన్ లడ్డు కాబట్టి. అంతే ఫ్రెండ్స్, చూడండి లడ్డు అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు పెద్దలకు మంచి హై ప్రోటీన్ లడ్డు అన్నమాట ఇది. చూడండి, సూపర్ టేస్ట్ ఉన్నది. తిన్న తర్వాత అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్, పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్, స్వీట్ వీడియోస్, స్నాక్స్ వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ లడ్డు. బాయ్ ఫ్రెండ్స్.